వెల్కమ్ టు రాధికా షైనీ వ్లాగ్స్ అండి. ఈరోజు మనము ప్రిపేర్ చేసుకునేది ఎగ్ పులుసు. అందరికీ చాలా ఇష్టమైనది. ప్రతి ఒక్కరు ఎనీ టైం చేసుకోవచ్చు అండి. మనం అంటే ఎంత ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ అందుకు కావాల్సిన ఏంటంటే ఎగ్స్ ఫస్ట్ ఉడకపెట్టి పొట్టు తీసి ఆయిల్లో వేసి కొంచెం దానిపైన సాల్ట్ వేసి కొంచెం ఎగ్స్ అనేటివి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎర్రగా. కొంచెం ఎర్రగా వేయించుకున్న తర్వాత అన్ని కావాలంటే మనకు కలర్ కావాలంటే కొంచెం పసుపు, ఎగ్స్ అయిన పసుపు కూడా వేసుకోవచ్చు అండి. మేము ఇందులో వేయలేదు. ఎంత గోల్డెన్ కలర్ కావాలంటే అంత గోల్డెన్ కలర్ వేయించుకోవచ్చు మీ ఇష్టం ఉన్న ప్రకారము. మేము మాత్రము కొంచెం లైట్గా వేయించాము. తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్ వేసి తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసి కొంచెం ఉడికే వరకు కలుపుకోవాలండి. కొంచెం ఈ ఉల్లిగడ్డలు కూడా ఏంటంటే కొంచెం మనకి ఏంటంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఉడికించుకోవాలి మనము. దీనిలో కొంచెం సాల్ట్ పైనుండి కొంచెం సాల్ట్ వేస్తే మనకేంటంటే ఈ ఉల్లిగడ్డలు అనేటివి తొందరగా ఉడుకుతాయి. కొంచెం పసుపు వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు కూడా వేసుకోవాలండి. మీ కారము మీ టేస్ట్కి తగ్గట్టు మీ కారము, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం కొంచెం మంచిగా ఆనియన్స్ని ఉడికించుకోవాలి. కొంచెం చిటికెడు మెంతి పిండి అండి. పులుసు కర్రీస్ ఏవైనా కానీ కొంచెం చిటికెడు మెంతి పౌడర్ వేసుకుంటే మనకి కొంచెం పులుపు అనేది తగ్గి టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. చింతపండు రసం పోసుకొని ఉడికించుకోవాలి. ఆనియన్స్ ఉడికిన తర్వాత మనం నువ్వుల పొడి వేసుకోవాలి మనకు కావాల్సినంత, మన టేస్ట్కి తగ్గట్టు. తర్వాత ధనియాల పొడి వేసినాం. మీ ఇష్టం అండి, మీ ఆప్షన్. లాస్ట్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే సూప్లో వేసుకోవచ్చు. తర్వాత మనం ఫస్ట్ వేయించుకున్న ఎగ్స్ అనేటివి అందులో వేసుకోవాలి. వేసుకునే ముందు కొంచెం ఏంటంటే మనం స్పూన్తో కాటు పెట్టుకుంటే ఆ సూప్ అనేది లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అట్లా వేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఒక 10 minutes మంచిగా ఉడికించుకున్నాం అనుకోండి, ఆ ఎగ్లోకి సూప్ వెళ్ళిపోతుంది.
తర్వాత లాస్ట్కి మనం ఏంటంటే కొత్తిమీర వేసుకోవాలి. ఇక కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవాలండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయిపోయిందండి మన వేడి వేడి ఎగ్ పులుసు.